హాయ్ హలో నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు పేపర్ కాపీ యాప్ తోటి మనం లోటస్ ఫ్లవర్ని ఎలా ట్రేస్ చేసుకోవాలి చూడండి. క్లాత్ మీద వేశాను లోటస్ ఫ్లవర్ అనేది. ఇది ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ముందుగా మొబైల్లోకి పేపర్ కాపీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఒక ఇమేజ్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉంచాలన్నమాట. నేను ఈ ఫ్లవర్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే ఫ్లవర్ని పేపర్ కాపీ యాప్లో ఓపెన్ చేశాక ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే కదులుతూ ఉంది కదండి. కదిలితే వేయలేం కదా. సో పైన లాక్ అనేది ఉంటుంది. లాక్ని ప్రెస్ చేస్తే కదలకుండా ఉంటుందన్నమాట. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్ డిమ్ ఉన్నట్టయితే మనకి ఆ లైట్ ఫోన్ లైట్కి ఆ లోపల ఉన్న ఫ్లవర్ అనేది ఈజీగా కనిపిస్తుంది. కానీ నేను మీకు వీడియోకి తెలియడం కోసం అని చెప్పి నేను కొంచెం బ్రైట్నెస్ పెట్టాను. కానీ మీరు ఒకవేళ ట్రేస్ చేయాలి అనుకున్నప్పుడు లైట్లు కొంచెం డిమ్ చేసుకొని కొంచెం వెలుతురు కొంచెం చీకటిగా ఉంటుంది కదా, అలా చేసి ట్రేస్ చేస్తే చాలా ఈజీగా కరెక్ట్గా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఫ్లవర్ అనేది. నాకైతే కనిపిస్తుంది. సేమ్ యాస్టీజ్గా నేను ఇలా క్రాస్ చేసుకున్నాను. ఫ్లవర్ అయితే ఎలా ఉందో సేమ్ యాస్టీజ్గా అలాగే వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా మనం క్లాత్స్ మీద వేసుకోవచ్చు. బయట వేలకు డబ్బులు ఇచ్చి చేయించుకోవాలని ఏం లేదు. ఈజీగా డ్రెస్సుల మీద బ్లౌజుల మీద చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా వేసుకొని మనమే పెయింటింగ్ వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు అయిపోయింది. ప్రెస్ చేసిన తర్వాత సైడ్ బటన్ని ప్రెస్ చేస్తే లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు లాక్ ఓపెన్ చేసేసి ట్రేస్ చేసుకున్న ఆ పేపర్ని ఒక క్లాత్ మీదకి కార్బన్ పేపర్ని పెట్టి ఈ పేపర్ని పెట్టేసి మీ దగ్గర ఏదైనా పెన్సిల్ కానీ లేకపోతే పెన్నులు క్యాప్ ఉంటాయి కదా, వాటితో అయినా పర్వాలేదు. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఫ్లవర్ ఎలా ఉందో యాస్టీజ్గా అలాగే గీయండి. మనం తీసుకున్న ఆ ఫ్లవర్ క్లాత్ మీద కరెక్ట్గా మెజర్ అనేది పడిపోతుంది. నేను ఎగ్జాంపుల్ కోసం క్లాత్ చూపిస్తున్నాను కాబట్టి మెజర్ చేసుకోకుండా వేసేస్తున్నాను. మీరు ఒకవేళ డ్రెస్సుల మీద కానీ బ్లౌజెస్ మీద కానీ శారీస్ మీద ఇలా వేసుకోవాలి అనుకున్నప్పుడు ముందే మెజర్ చేసుకొని ఆ పాయింట్ అనేది క్లియర్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ వేసుకోండి. నా దగ్గర బ్లాక్ అనేది లేదు. బ్లాక్ కలర్ అనేది ఉంటే మనకి ఫ్లవర్కి మన ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్కి బ్లాక్ వేసుకొని అవుట్లైన్ అంతా బ్లాక్ వేసుకుంటే బాగుంటుంది. సో నాకు అక్కడ బ్లాక్ లేదు, అందుకే నేను వైట్ తోటి అవుట్లైన్ వేస్తున్నాను. ఇంకొకటి అది పింక్ కలర్, కానీ ఈ వీడియోలో ఏమో కొంచెం ఆరెంజ్ షేడ్లో కనిపిస్తుంది. నేను వేసేది టిక్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్. యాక్చువల్గా మీకు ఇది ఎలా వేసుకోవాలి అని చూపించడం కోసం ఒక 3 కలర్స్ని ఉన్న కలర్స్ తోటి వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే మీకు స్పెసిఫిక్గా ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ తోటి వేసుకోవచ్చు అనమాట. మన అంత పెద్ద పెయింట్ క్లాత్ల మీద పెద్దగా వేసేదాన్ని కాదు. బట్ నేను నేర్చుకున్న బిగినర్గా నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. అట్లా మీరు చేయకూడదు. మీరు కూడా మనీ వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పేసి మీకు ఈ టిప్స్ చెప్తున్నాను. సో ట్రై చేయండి. ట్రై చేస్తూనే వస్తుంది. ఏదో అంటారు కదా పెద్దలే, చూస్తే రాదు చేస్తే వస్తుంది అని. అలానే ఉంటుందన్నమాట. కాకపోతే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మనం ఇంట్లో ఒక 2-3 క్లాత్ ఏమవుతుంది, ఒక 2 వేస్ట్ క్లాతుల మీద ట్రై చేస్తే బాగా వచ్చిందనుకోండి, బయట వేలకు వేలు డబ్బులు పెట్టి చేయించుకునే కంటే సొంతంగా మనం చేసుకోవచ్చు కదా. సో కింద ఏమవుతుందంటే లీవ్స్కి నేను అవుట్లైన్ ఏది ఇవ్వలేదు, కానీ డైరెక్ట్గా ఈ గ్రీన్ తోటి అవుట్లైన్ ఇచ్చుకుంటూ కలర్ వేసేసాను. పైన ఫ్లవర్కి మాత్రం వైట్తో అవుట్లైన్ ఇచ్చాను. అది ఆరేదాకా కింద లీవ్స్ అనేవి వేసేద్దామని చెప్పేసి కింద పెటల్స్ అవి వేసేసాను అనమాట. ఇప్పుడు లోటస్ ఫ్లవర్ పెటల్స్ అనేవి కలర్ వేసుకుందాం. చూడండి, పింక్ కలర్ ఇది, కానీ ఇది టమాటా రెడ్ కలర్ కనిపిస్తుంది అనమాట వీడియోలో. ఆరెంజ్ కూడా కాదు. యాక్చువల్లీ నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది, బట్ నేను చేంజ్ చేస్తాను ఫోన్ని. ఈలోపు మీ వీడియోస్ అనేవి మీకు డిలే అవ్వకుండా కొన్ని మీకు నాకు తెలిసి కొన్ని మీ టిప్స్ అలాగే ఇవన్నీ మీకు షేర్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను. త్వరగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చాలా చేంజెస్ చేయాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఇలా ఈజీగా అవుట్లైన్ వేశాక లోపల కలర్ అనేది ఈజీగా వేసేయచ్చు అనమాట. ఎందుకంటే అది అవుట్లైన్ దాటి బయటకు వెళ్ళదు, లోపల వేయాలి. అదే అవుట్లైన్ వేయకుండా వేస్తే అవుట్లైన్ వేసుకుంటూ వేయాలంటే కొంచెం లైన్ అనేది తప్పిపోయి పెయింటింగ్ అనేది పక్కకు పడిపోతుంది. సో చూసారు కదా,
వైట్ వేయడం వల్ల కొంచెం వైట్ షేడింగ్ కూడా లోపల అనిపిస్తుంది అనమాట ఫ్లవర్ పెటల్స్ అన్నిటికీ. చూడండి ఎంత ఈజీగా ట్రేస్ చేసేసుకొని ఎంత ఈజీగా పెయింటింగ్ వేసేసాను. ఇది ఆరితే ఇంకా బాగా కనిపిస్తుంది. అంటే ఇలా నార్మల్గా ఉన్న క్లాత్ మీదకి ఒక ఫ్లవర్ వచ్చేసింది.